దగ్గర ఆన్సర్ లేదు, ఆన్సర్ లేదు. ఓకే, వస్తాను గారు, ఒక్క నిమిషం వస్తాను గారు, ఒక్క నిమిషం. రఫీ గారు టైం ఇవ్వలేదు అనేసి అంటున్నారు. ఇందాక తాతోశెట్టి నాగేంద్ర గారు ఏదో ఒక ఆడియో పంపిస్తాను కదా, అది పంపించాడు. ఒకసారి ఆడియో వినండి సార్. ఒకసారి రఫీ గారు అది విని మీరు క్లోజ్ చేస్తారు, మీతోటి క్లోజ్ చేసేద్దాం, టైం అవుతుంది. ఒకసారి ఆడియో ప్లీజ్ పీసీఆర్. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు అయ్యా ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చిపోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే ఎస్ సార్, విన్నారు కదా రఫీ గారు. ఇది ఇందాక తాతోశెట్టి నాగేంద్ర గారు చెప్పిన ఆడియో ఇది. సో ఆమె మాట్లాడింది 25 కోట్లు అడిగాను అనేసి ఆమె వాయిస్ అది. ఎట్ ది సేమ్ టైం 25 కోట్లు అడిగిందని చెప్పేసి ఎమ్మెల్యే గారి వాళ్ళ మదర్ వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఆడియో ఆధారంగా ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎపిసోడ్. ఫైనల్గా ఏమంటారు? నేను అనేది ఏంటంటే, మహిళ అయినంత మాత్రాన ఇక ఏం చెప్తే అది నమ్మి ఎదుటి వాళ్ళది తప్పని చెప్పే పరిస్థితులు వాళ్ళ దేశంలో లేవండి. ఇందాక మీరు కూడా ఇందాక ఎవరో చెప్పారు, భర్తని ఎలా మహిళ భార్యలు చంపారో రోజు సంఘటనలు చూస్తున్నాం. మహిళ అని చెప్పి కొట్టేస్తుంది కోర్టు. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ జరగాల. తిరుపతిలో ఉంటున్నటువంటి ఇంటి దగ్గర జరగాల. ఏమండి, ఒక ఎమ్మెల్యే రోజు ఒక అమ్మాయి ఇంటికి వస్తున్నాడంటే ఆ అమ్మాయి ఎందుకు ఎలా చేసింది, ఎందుకు ఎలా చేసింది? 1.5 సంవత్సరం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అంటే ఆమె కోరుకున్నట్టు జరగకపోయేటప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది. అందులో సందేహం లేదు. ఎమ్మెల్యే చేసింది కూడా తప్పు. నేను ఇందాక ఆయన చెప్పాను, పెళ్లి చేసుకోవాలి సార్. విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఒక పిల్లోడు ఉన్నటువంటి అమ్మాయి దొరికింది ఆ ఎమ్మెల్యేకి. ఆ తిరుపతి చుట్టుపక్కల